దేశం అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఇటీవల చాలా సంక్లిష్టంగా మారాయి. ఇరు దేశాల మధ్య పెరిగిన టారిఫ్ వివాదం కీలక పరిశ్రమలను ప్రభావితం చేస్తూ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను కదిలిస్తుంది. 2025 ఏప్రిల్లో అమెరికా ప్రభుత్వం భారతదేశం నుంచి దిగుమతి అయ్యే కొన్ని ప్రధాన వస్తువులపై 26% అదనపు టారిఫ్ విధించింది. ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్లు, కొన్ని ఎనర్జీ ఉత్పత్తులు ఈ జాబితాల నుంచి మినహాయించబడ్డాయి. అమెరికా ఈ చర్యను దేశీయ పరిశ్రమలను రక్షించేందుకు, వాణిజ్య అసమతుల్యతలను సరిచేసేందుకు తీసుకుందని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. భారత్ కూడా దీన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. ఈ టారిఫ్లకే ముందు నుంచి అమెరికా భారతదేశం మీద విమర్శలు చేసింది. భారత్ అత్యధిక దిగుమతి పన్నులను విధిస్తూ విదేశీ కంపెనీలను వాణిజ్యంలోకి అనుమతించడంలో అడ్డంకులు కలిగిస్తోందని అమెరికా చెబుతోంది. అమెరికా వాణిజ్య ప్రతినిధి ప్రకారం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ దిగుమతులపై అత్యధిక పన్నులు వేస్తోంది. అయితే భారత్ తక్షణమే ఎదురు చర్యలు తీసుకోకుండా సంయమనం పాటిస్తూ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలనే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో అతి ఎక్కువగా ప్రభావితమైన రంగాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ ముందుంది. టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు ఇప్పటికే అమెరికాలో కార్లు అమ్ముతున్నాయి. ఇప్పుడు వాటిపై 25% టారిఫ్ విధించడం వల్ల వాటి లాభదాయకత తగ్గిపోతోందని అంచనా. అలాగే భారతదేశపు రత్నాలు, ఆభరణాల పరిశ్రమ కూడా భారీగా నష్టపడుతుంది. అమెరికా భారతదేశం నుంచి అత్యధిక మాణిక్యాలు, వజ్రాలు దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఆ దిగుమతులు తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగం కూడా ప్రభావితమైంది. భారత్ లో అసెంబుల్ అయ్యే యాపిల్, ఐఫోన్లు సహా అనేక స్మార్ట్ ఫోన్లు అమెరికా మార్కెట్లోకి వెళ్లే ఉత్పత్తుల్లో పెద్ద భాగాన్ని ఏర్పరుస్తున్నాయి. అయితే తాజా టారిఫ్ల వల్ల ఆ ధరలు పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు అమెరికాలో డిమాండ్ తగ్గిపోతుందని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. అలాగే టెక్స్టైల్ పరిశ్రమపై కూడా ఈ ప్రభావం పడుతున్నట్టుగా తెలుస్తుంది. భారతదేశం నుంచి బట్టలు దిగుమతి చేసుకునే వాణిజ్యం తక్కువ అవుతోంది. దాంతో ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ వివాదం వల్ల ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. భారతదేశానికి ఎగుమతులు తగ్గుతుండటంతో ఆదాయ నష్టం, ఉద్యోగ నష్టం జరుగుతుంది. రూపాయి మారకం విలువలో ఒడిదుడుకులు రావచ్చు. విదేశీ పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉంది. అమెరికా వైపు చూస్తే టారిఫ్ల వల్ల దేశీయ పరిశ్రమలకు కొంత రక్షణ లభించినా వినియోగదారులకి వస్తువుల ధరలు పెరగటం, సప్లై చైన్లు లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాలు కూడా దీర్ఘకాలిక వివాదాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి పన్నులు తగ్గించడానికి సిద్ధంగా ఉంది. ఆల్మండ్లు, ఆపిల్స్, వాల్నట్స్, క్రాన్బెర్రీస్ వంటి ఉత్పత్తులపై పన్నులు తగ్గించే దిశగా భారత్ ఆలోచన చేస్తోంది. అంతేకాదు ఖతార్, ఒబ్రెయిన్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై దృష్టి కూడా పెట్టింది. అమెరికా కూడా న్యాయం, పారదర్శకత ఉండే వాణిజ్యానికి మద్దతిస్తోంది. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఈ వివాదం పరిష్కారానికి ఆశను కలిగించింది. భారత్ అమెరికా వస్తువులపై టారిఫ్లు పూర్తిగా తొలగించేందుకు సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. దీనికి అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు, కానీ ఇరు దేశాల మధ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని అర్థమవుతోంది. ఈ ఒప్పందం పూర్తయితే రక్షణ, శక్తి, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో ఇరు దేశాలు మరింత సమర్థవంతంగా కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఈ వివాదం కేవలం వాణిజ్యానికి సంబంధించిందే కాదు, ఇది ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్న భారత్, అమెరికా మధ్య సాగుతున్న వ్యూహాత్మక మార్పుల ప్రతిబింబం. ఇరు దేశాలు తమ దేశీయ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగించాలనే అవసరాన్ని కూడా అర్థం చేసుకుంటున్నాయి. ఈ చర్చల ఫలితం కేవలం వ్యాపారవేత్తలకే కాకుండా భారత్, అమెరికా సంబంధాల భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపనుంది. వీరి నిర్ణయాలు భవిష్యత్తులో అంతర్జాతీయ వాణిజ్య దిశను నిర్దేశించగలవని విశ్లేషకులు భావిస్తున్నారు.